కథ చెప్పనా. ఈ హాస్య కథను రచించిన వారు టిఎస్ఆర్కే గాంధీ గారు. కౌసల్య, సుప్రజారామ, సరోజిని పూజ చేస్తోంది. ఫలమో, పుష్పమో, దళమో, తోయమో అన్నారు కదా అని తోయమైతే నయమని ఆ నీటితోనే పూజ చేస్తోంది. గ్లాసులోని నీటిలో తమలపాకును ఉంచి దానితో స్వామి పటాలపై నీళ్లు చల్లుతూ సుప్రభాతం చదువుతోంది. శ్రీనివాసు, పాలు పొంగిపోతున్నట్టుంది, వాసన వస్తోంది చూడు, పూజ మధ్యలో అరిచింది సరోజిని. పటంలోని శ్రీనివాసుడు ఉలిక్కి పడ్డాడు. తనను కాదు కదా అని. మీ మీద భక్తితో తన కుమారుడికి శ్రీనివాస్ అని మీ పేరే పెట్టుకుంది. వారబ్బాయికి చెబుతుందిలే స్వామి, మీకు కాదు. పద్మావతీదేవి అనునయించింది శ్రీనివాసుని. అంతేనంటావా అన్నాడు శ్రీనివాసుడు కళ్ళు ఆర్పి. అంతే సుమా అన్నట్టుగా అతని ఎదపై తలవాల్చింది పద్మావతి. తిరిగి స్వామివారి పటంపై నీరు చల్లుతూ ఎంతవరకు చదివానో స్వాగతంగా అనుకుంది సరోజిని. సుప్రభాతం చదివేవు, స్తోత్రం చదవాలి, సరోజిని చెవిలో చెప్పాడు శ్రీనివాసుడు. ఆ అంటూ స్తోత్రం చదవసాగింది. శ్రీనివాసుడు నైవేద్యం కోసం చుట్టూ వెతికాడు. 4 రోజుల క్రితం పెట్టిన అరటిపండు కామోసు మెత్తబడి చిక్కి శల్యమై అర్కశుష్క ఫలంలా కనిపిస్తోంది. అని నిట్టూర్చాడు స్వామి. మధ్య మధ్యలో కొడుకును గదమాయిస్తూ స్తోత్రం పూర్తి చేసింది. ప్రపత్తి చదివింది, మంగళాశాసనము చదివింది. స్వామి, ఇహ తిరుమల వెళదామా అడిగింది పద్మావతి. స్వామి ఎదపై నుంచి తలను కదపకుండా కళ్ళు మాత్రం పైకెత్తి, ఆవిడ గారి సంకల్పం కూడా విని వెళ్దాం అని చెప్పాడు స్వామి. జంబూద్వీపే భరతవర్షే సరోజినికి అడ్డు తగిలాడు స్వామి. ఆవిడ మనసులో దూరి, అవన్నీ నాకు తెలుసులే తల్లి, ఇంతకీ నీ కోరికేమిటో చెప్పు అడిగాడు. మీరే స్వామి, మీరెలాగైనా మా వారి మనసులో జొరబడి మీపై భక్తి కుదిరేట్లు చేయాలి స్వామి చెప్పింది సరోజిని. ఎందుకు? స్వర్గం లేదంటాడు, నరకం లేదంటాడు, పాపం పుణ్యం ఇవన్నీ పడికట్టు పదాలంటాడు. అసలు మీరే లేదంటాడు స్వామి చెంపలు వేసుకుంటూ చెప్పింది. మార్చడం ఎందుకు, అతన్ని అలాగే ఉండని చెప్పాడు స్వామి. జగత్పిత మీరు, జగన్మాత ఆ తల్లి ఉండగా లేరని అనడం ఎంత పాపం స్వామి. ఒక అర్ధాంగిగా ఆ పాపంలో నాకు వాటా రాదు. వచ్చే జన్మలో ఆయన ఏ చీమగానో దోమగానో పుడితే నేను అతని భార్యగా చీమలా దోమలా, మరు జన్మలో భర్త ఏ చీమగానో పుట్టినా అప్పటికీ తను అతని భార్యనన్న సరోజిని మాటలు పాతివ్రత్యం స్వామికి నచ్చాయి. చూడు, నేను చేయని తప్పుకు నన్నొదిలి వచ్చావు అన్నట్లుగా స్వామివారు లక్ష్మీదేవి వంక చూశాడు. లక్ష్మీదేవి సిగ్గుపడిపోయింది. ఓ పని చెయ్యి స్వామి సరోజినితో చెప్పాడు. సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళావు కదా, ఆ వ్రత కథలు విన్నావు కదా, అవి నీ భర్తకు చెప్పేయి. అది రాత్రిపూట ఏకాంతంలో, తప్పక మారుతాడు ఏ అంటూ అంతర్ధానమయ్యాడు. కథలు జీవితాలను మార్చగలవని గొప్పగా నమ్మేసింది సరోజిని. సరోజిని దేవుడి పేరు శివయ్య. ఆయన మీద ప్రేమ ఎక్కువైనప్పుడు తన భర్తని శివుడు అని పిలవడం కాదు, ఆ పూట అలాగే పిలిచింది. శివుడు, రా భోంచేద్దాం, నీకిష్టమని ములక్కాయ కూర వండాను. అంత మురిపెంగా పిలుస్తున్న సరోజినిని వింతగా చూశాడు శివయ్య. ఇదేమీ పట్టుచీరకో ఏ నగా నట్రకో పనిన కుట్ర కాదు కదా అని అనుమానించాడు. రండి, అన్నం చల్లారిపోతుంది. భయంగా భోంచేశాడు శివయ్య. ఇంత వక్కపొడి నములుతూ పడగ్గదికి దారి తీశాడు. సరోజిని వంటగది సర్ది వచ్చింది. శివయ్య పక్కనే పడుకుంటూ అతని ఛాతీ మీద చెయ్యి వేసింది. ఇవాళ స్వామి నా కల్లో కనిపించాడు అని చెప్పింది. కళ, నువ్వు నిద్రపోలేదు కదా. ఏమిటి, పగటి కళ్ళు రాకూడదా దబాయించింది. ఓహో అని తలూపాడు. ఏం చెప్పాడేమిటి అడిగాడు శివయ్య. మీకో కథ చెప్పమన్నాడు స్వామి. కథలకు జీవితాన్ని సైతం మార్చే శక్తి ఉందని కూడా చెప్పాడు. మీరు అసలే పూజలవి చెయ్యరు కదా, మీలో మార్పు కోసమని చెప్పింది సరోజిని. కథ విస్తుపోయాడు శివయ్య. మరి చెప్పనా అన్నది. ఏ పులైనా జింకను చంపనా అని అడిగి చంపుతుందా అని దీర్ఘంగా నిట్టూర్చాడు. మరి ఒక ఊర్లో రాజు ఉండేవాడు. కథ మొదలెట్టింది సరోజిని. ఊర్లో రాజు ఉండడు, దేశానికొక రాజు ఉంటాడు సరిదిద్దాడు శివయ్య. ఓ మీకు తెలుసు కదా,
ఓ రాజున్నాడన్నమాట. ఆ రాజుకు పిల్లలు లేరన్నమాట చెబుతోంది సరోజిని. ఎవరన్నమాట అని అడుగుదామనుకున్నాడు గాని దానికి మరో కథ చెబుతుందేమోనని భయపడిపోయాడు శివయ్య. కొట్టండి చెప్పింది సరోజిని. మూలిగాడు శివయ్య. అంచేత సత్యనారాయణ స్వామి నోము నోచుకుందామని అనుకున్నట్ట. మరి అనుకోగానే రాజుగారి భార్య నెల తప్పింది. తర్వాత కవల పిల్లల్ని కంది. మరి రాజుగారు పిల్లల ఆటపాటల్లో పడి సరోజినికి అనుమానం వచ్చి కథ చెప్పడం ఆపింది. మూలుగుతూనే ఉన్నాడు శివయ్య. శివయ్య మొహంలోకి చూసింది. సన్నగా గురక పెడుతూ అంటూనే ఉన్నాడు. ఇంత కష్టపడి కథ చెబుతుంటే గురక పెట్టి మరీ నిద్రపోతాడా? సరోజనికి చిర్రెత్తుకొచ్చింది. గట్టిగా తొడపాసం పెట్టింది. అబ్బా అంటూ తొడ రుద్దుకుంటూ లేచాడు శివయ్య. ఛీ, పాడుదోమలు ఎంత గట్టిగా కుట్టిందో అన్నాడు. దోమ కాదు, నేనే తొడపాసం పెట్టాను సందేహ నివృత్తి చేసింది సరోజిని. ఎందుకు అడిగాడు. నేనింత కష్టపడి కథ చెబుతుంటే నిద్రపోతారా? వినండి ఆర్డర్ వేసింది. రాజీ ధోరణికొచ్చాడు శివయ్య. ఇప్పటికి వదిలేయ్యవే, మా బంగారం కదూ. మిగతా కథ రేపు తప్పకుండా వింటాను. ఒట్టు, ప్రామిస్ ఆవులిస్తూ చెప్పాడు. సరోజిని నిట్టూర్చింది. మరుసటి రోజు రాత్రి స్వామి సరోజిని కల్లోకి వచ్చాడు. సరోజిని, కథ చెప్పావా? అతనిలో మార్పు ఏమైనా కనిపించిందా? నెమ్మదిగా మారుతాడులే, ఇలాగే కథలు చెప్తుండు అని చెప్పాడు స్వామి. ఏమిటి స్వామి మారేది? నేను కథ చెప్తున్నానా? అదేదో జోలపాటలా గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్నాడు. ఏది కథ ఎలా చెప్పావో నాకోసారి చెప్పు అడిగాడు స్వామి. గొంతు సవరించుకుంది. మరి ఒక ఊరిలో ఒక రాజు చెప్తూనే ఉంది. స్వామివారి నోట ఉలుకు పలుకు లేదు. చెప్పడం ఆపింది సరోజిని. స్వామివారు సైతం గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. స్వామి గట్టిగా అరిచింది సరోజిని. ఉలిక్కిపడి లేచాడు స్వామి. ఏమనుకోకు సరోజిని, భక్తులకు దర్శనార్థమని అర్ధరాత్రి వరకు పవళింప సేవ చేయడం లేదు. అలా నిద్ర పట్టకముందే తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేపేస్తున్నారు. నిద్ర చాలడం లేదు. మరే సంజయ్షి చెప్పాడు స్వామి. బొంగమూతి పెట్టింది సరోజిని. సరి నువ్వలా మొహం మార్చుకోకు. దండం దశగుణ భవేత్ అన్నారు చూడు, ఆయన నిద్రపోయినప్పుడల్లా ఒక్కటిచ్చుకో చెప్పాడు స్వామి. సందిగ్ధంలో పడింది సరోజిని. భర్తను కొట్టవచ్చా అనే అనుమానంగా చూసింది. అబద్ధమాడేందుకు 60 వంకలు ఎతకడం లేదు. వారిజాక్షులందు వైవాహికములందు అంటూ దీనికి ఏదో మార్గం వెతకొచ్చలే. తర్వాత క్షమాపణ చెబితే సరి సమర్థించుకున్నాడు స్వామి. సరోజినికి పూజ పూర్తయిన పిదప మంత్రహీనం క్రియాహీనం అవటానంటూ దేవుణ్ణి క్షమాపణ అడగడం గుర్తుకొచ్చింది. అలాగే స్వామి అనేంతలో స్వామి మాయమయ్యాడు. మరుసటి రోజు సరోజిని ముందే జాగ్రత్త పడింది. అప్పడాల కర్రని దిండు కింద దాచింది. పడక గదిలో నిన్న చేసిన ప్రామిస్ని శివయ్యకు గుర్తు చేసింది. కథ మధ్యలో నువ్వు నిద్రపోకూడదు వార్నింగ్ ఇచ్చింది. వజ్రశల మీద తలపెట్టిన వాళ్ళ తలూపాడు శివయ్య. మరే ఒక ఊరిలో ఒక రాజు, కాదు దేశానికి రాజు సరిదిద్దాడు శివయ్య. మీకు తెలుసు కదా, మరి ఆ రాజు సత్యనారాయణ స్వామికి ఇచ్చిన మాట మర్చిపోయి నిన్నటి కథకు కొనసాగింపునిచ్చింది. మరి చెబుతూనే ఉంది. కొడుతూనే నిద్రలోకి జారిపోయాడు శివయ్య. తను అనుమానించినంతా అయింది. దిండు కింద నుంచి అప్పడాల కర్ర తీసి శివయ్య నెత్తిన ఒక్కటిచ్చింది సరోజిని. అబ్బా అంటూ తల పట్టుకుని లేచాడు. చిన్న శివలింగం ఒకటి ప్రత్యక్షమయ్యింది శివయ్య నెత్తిన. ఇప్పటిదాకా నేను మొత్తుకున్నదేమిటి? ఇదంతా మీకోసం కాదు, మీలో భక్తిభావం పెంపొందించడానికి కాదు గదమాయించింది. చెప్పు తల రుద్దుకుంటూ అన్నాడు. కథ పూర్తయింది. హమ్మయ్య దీర్ఘ నిశ్వాస వదిలాడు శివయ్య. ఇంకో దేశంలో మొదలుపెట్టింది సరోజిని. పుల్కు చూశాడు శివయ్య. కథ అయిపోయింది కదా హీనస్వరంతో అడిగాడు. ఆ కథ అయిపోయింది, ఇంకా 2 కథలున్నాయి ఉత్సాహంగా చెప్పింది సరోజిని. వినాలా తప్పదా? దీనంగానూ జాలిగానూ అడిగాడు. భగవంతుని కథలు నేను మధ్యలో ఆపకూడదు, నువ్వు విననని అనకూడదు చెప్పింది. భగవంతుడు అనుగ్రహిస్తే వరాలు, ఆగ్రహిస్తే శాపాలు ఇస్తారు సరోజిని చెప్పింది. ఉరిశిక్షకు సిద్ధమైన ఖైదీలా నిర్లిప్తంగా తలూపాడు. సరోజిని చెప్పదలుచుకున్న కథలు పూర్తయ్యేసరికి
తెల్లవారుజామున 4 అయింది. 10 లంకణాలు చేసిన వాడిలా అయిపోయాడు శివయ్య. అసలు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావే? బావి అట్టడుగు నుంచి వినిపిస్తున్న స్వరంలా అడిగాడు. కత్తి కన్నా కలం గొప్పది కదా. ఆ కలం రాసిన కథలు జీవితాల్ని మార్చేస్తాయి, నిన్ను భక్తి మార్గం వైపు మళ్లిస్తాయి. నువ్వు కూడా నాలాగే పూజలు చేస్తావు, అర్ధనిమీలిత నేత్రాలతో చెప్పింది. నేను మరో రకమైన పూజ చేస్తున్నాను కదా, హీనస్వరంతో చెప్పాడు. ఏమిటి? అడిగింది సరోజిని. మన ఇంటికి వస్తుందే పిల్లి, దానికి రోజు పాలు పోస్తున్నాను. అసలే అది పచ్చి బాలింత కూడాను. ఈ మధ్యనే 2 పిల్లులకు జన్మనిచ్చింది అని చెప్పాడు. హమ్మా, ఇది మీ ఘనకార్యమా? దొంగ పిల్లి రోజూ వచ్చి పాలు తాగిపోతుందనుకుంటున్నాను. నువ్వు ఫ్రిడ్జ్లో దాచుకున్న పలావు ఇంటి ముందు కుక్కకి వేశాను. పాపం, అది ఎంత ఆకలితో ఉందో, దాని ఎముకలు చర్మానికి అతుక్కుపోయాయి. మరుసటి రోజు వెచ్చబెట్టుకుని తిందామనుకున్నానండి, దిగులుగా అంది సరోజిని. ఆ అడుక్కునే ముసలిది పాపం ఒంటి మీద సరైన గుడ్డ లేకపోతేనూ అసలే చలికాలమాయే, నీ చీర ఇచ్చాను అని చెప్పాడు. గుండెలు బాదుకుంది సరోజిని. పూల రత్నావళి రంగు చీర తను ఎంతో ముచ్చటపడి కొనుక్కుంది. సరోజినికి స్వామి ఆ రాత్రి కలలోకి వచ్చాడు. నీ భర్తలో మార్పు వచ్చుండాలే, పూజలవి మొదలెట్టాడా అని అడిగాడు స్వామి. ఏం చెప్పమంటావు స్వామి? పిల్లికి పాలు పోయడము, కుక్కలకి అన్నం పెట్టడము, అడుక్కునే ఆవిడకు బట్టలు ఇవ్వడం, అవే పూజలంట స్వామి, ఏకరువు పెట్టింది. స్వామి ఒక్క క్షణం ఆలోచించాడు. అవును, సకల ప్రాణులు, చరాచర ప్రపంచము నా సృష్టే కదా. ప్రతి జీవిలోనూ ప్రకృతిలోనూ నేనున్నాను కదా. నీ భర్త అన్నార్తుల్లోనూ అసహాయ జీవుల్లోనూ నన్ను చూస్తున్నాడు. నువ్వేమో రాతి ప్రతిమల్లోనూ ఫోటోల్లోనూ నన్ను చూస్తున్నావు. ఇద్దరూ నా భక్తులే కదూ. అతను చేసేది పూజే, అతన్నలాగే ఉండని చెప్పాడు. స్వామి అంతర్ధానమయ్యాడు. ఏనాడు సరోజినికి కలలో మళ్లీ కనిపించలేదు. కథ సమాప్తం.